మహామునీశ్వరులు పరశురాముల నారాయణ నారాయణ, సాక్షాత్తు భగవంతుడు శ్రీ మహావిష్ణువు అవతారం. క్షత్రియ వంశ విధ్వంసకులు మహామునీశ్వరులు పరశురాములు. మరైతే ఇప్పుడు ఇంత తొందరలో ఎక్కడికి వెళుతున్నారబ్బా? మళ్ళీ ఏ క్షత్రియ సంహారానికో బయలుదేరలేదు కదా? నారదుడు స్వయంగా వెళ్ళి అడగవలసిందే. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. మహామునీశ్వర మహామునీశ్వర, నారదుని ప్రణామం స్వీకరించండి. నారదా, నువ్వెందుకు ఈ వనంలో ఉన్నావు? మహామునీశ్వర, నేడు తమ దర్శనం కలగాల్సి ఉంది, అది కలిగింది. కానీ మీరు ఈవేళ ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు? నారదా, నాకు కేవలం ప్రశ్నలు అడగడమే ఇష్టం, ప్రశ్నలకు సమాధానాలు కాదు. అది కాక నువ్వు నాకన్నా పెద్దవాడివి, పూజ్యుడివి కాదు నీకు సమాధానాలు ఇవ్వటానికి. నారాయణ నారాయణ, నేను ఎలా పూజ్యున్నవగలను? నేను తమకు పుత్ర సమానుణ్ణి. మహామునీశ్వర మహామునీశ్వర. జాగ్రత్త నారదా, నేను బాలబ్రహ్మచారిని, నాకెవరు పుత్ర సమానులు కారు. నేనెవరికి పితృ సమానుణ్ణి కాదు. మాతాపితల సంబంధాలతో నాకు ప్రమేయం లేదు. ఉంది మహామునీశ్వర, తప్పకుంది. ఏమిటి? తమరు అనుమతిస్తే నిరూపిస్తాను. ఏం నిరూపిస్తాను? తమరు పితృ సమానులేనని. నారదా, తమరి అమాయకుడిపై కోపగిస్తారే మహామునీశ్వర? ఇది కేవలం నేను కల్పించినదేమీ కాదు. తమరు భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు అవతారమే. అందుకే తమరందరికీ పూజ్యులే. ఈ కారణంగా అందరూ తమన్ని పితృ సమానులు అనుకుంటారు. అందరూ అనుకుంటున్నప్పుడు అలాంటి ప్రియమైన లాభదాయకమైన సంబంధం తమరు నాకెందుకు నిరాకరిస్తున్నారు? ఓ మహామునీశ్వర, తమరు నన్ను పుత్రుడనుకుంటే నాకేమాత్రమూ అభ్యంతరం ఉండదు. నారదా, ఆ? నీ మాటల చాతుర్యంతో దేవతలకు అసురులకు నీ లీలలు చూపినట్లు నాకు కూడా అలాంటి లీలలు చూపుదాం అనుకుంటున్నావా? మాటి మాటికి కోపగించి తమరి పుత్రుని మనసులా బాధ పెట్టి గాయపరుస్తున్నారెందుకు? నీవింకా నా క్రోధం చూడలేదు నారదా. నేను చూడదలుచుకోలేదు కూడా. దయచేసి తమరు మాత్రం ప్రదర్శించకండి. అయితే పరిణామాన్ని ఊహించుకుని నీ నోటికి తాళం వేయి. అలాగే మునీశ్వర. తమరా నాడు క్షత్రియుల్ని 21 మార్లు సంహరించారు. వారు తమరి క్రోధాన్ని పరిణామాన్ని చూశారు. వారు క్షత్రియులు, అందుచేత క్రోధానికి పరిణామాలకు తట్టుకోగలిగారు. మరి నేనేమో బ్రాహ్మణుణ్ణి, నాపై తమరు కోపగించనే లేరు. నారదా, పదే పదే క్రోధం అనే మాట చెప్పి నా క్రోధాన్ని రెచ్చగొడుతున్నావు. అద్భుతం మహామునీశ్వర, అద్భుతం. క్రోధం అనే మాట వినగానే తమ క్రోధాగ్ని రగిలితే శాంతి శబ్దాన్ని వినగానే తమరు శాంతించగలరేమో. నారదా! ఓం నమః శివాయ. 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 భక్తవత్సలుడు పరమశివునికి జయము, మాతా పార్వతికి జయము. శాంతించండి. పరమేశుని ధ్యానం భంగం కాకూడదు. ఆయన సమాధికి విఘ్నం కలగకూడదు. లేదు లేదు మాత, మేమందరూ శాంతంగానే ఉంటాం. గణేశ, నీవిక్కడ అప్రమత్తుడివై నిలబడు. ఎందుకమ్మా? నీవు ఇక్కడికి ఎవరొచ్చినప్పటికీ కూడా సమాధి స్థలాన్ని సమీపించనివ్వకు. పరమేశుని సమాధికి ఎలాంటి ఆటంకము కలగరాదు. తమరి ఆజ్ఞ మాత. సమాధి స్థలం సమీపించటమా? దానికేసి కన్నెత్తి కూడా చూడనివ్వను కదా. నిశ్చింతగా ఉండండి. జై శివశంకర, జై పరమేశ, హర హర మహాదేవ. జై శివశంకర, జై పరమేశ. కార్తికేయుడు ఇంకా తిరిగి రాలేదే.
అతడి పాటికి వచ్చి ఉండవలసింది. తాను దక్షిణాన అగస్త్యముని ఆశ్రమం వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ ధర్మాన్ని శివభక్తిని ప్రచారం చేయడానికి సమయం పడుతుంది కదా. జై శివశంకర, బం బం భోలా, హర హర మహాదేవ. సోదరులకు మిత్రప్రేమ ఉంటే మనసుకు ఎంత ఆనందం. మిత్రులకు భ్రాతృప్రేమ ఉంటే మనసుకు బాగుంటుంది. మా ఇద్దరిలో రెండు భావాలు ఉన్నాయి. నేను అతడి గురించే ఆలోచిస్తున్నాను. అతడు కూడా తప్పక నా జై శివశంకర, హర హర మహాదేవ. జాగ్రత్త, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యవద్దు. తమరు సమాధి స్థలం వైపుగా వెళ్ళడానికి వీల్లేదు. ఒరే విచిత్ర ప్రాణి, నన్ను నా గురువు వద్దకు వెళ్ళనీయకుండా ఆపేవాడివి ఎవరు నీవు? మునివర్య, తమరు విచ్చేసిన చోటు తమరిది కాదు, నా క్షేత్రమే. అందుకే తమరు ప్రశ్నలు అడగలేరు, సమాధానాలిచ్చే స్థితిలో ఉన్నారు. ప్రశ్నలు నేను అడుగుతా. చెప్పండి, తమరెవరు? ఏ ప్రయోజనం కోరి ఇక్కడికి విచ్చేసినట్టు? ఒరే విచిత్ర ధూర్తుడా, నీకు తెలియదా నేనెవరినో? ఇంతటి అహంకార పూరితుడివై ఉండి కూడా తనను తాను యోగ్యుడనుకునే నీ వంటి అహంకారి ఎవరైనా సరే నేను తెలుసుకోనవసరం లేదు. ఇంక నేనెవరో తమకు తెలియడం మాత్రం అవసరం. నేను శివపార్వతుల ప్రియపుత్రుణ్ణి, గణేశుణ్ణి. మా తల్లి ఆజ్ఞపై ఇక్కడ నిలుచున్నాను. ఆ సమాధి స్థలానికి ఎవ్వరినీ వెళ్ళనివ్వకుండా. అసంభవం. నీవు మనిషి కాదు, పశువు కాదు. ఇలాంటి అసామాన్య ప్రాణి శివ పార్వతులకు పుత్రుడు ఎన్నడూ కాజాలడు. తమ కంఠాన్ని కోపాన్ని తగ్గించుకోండి మహాజ్ఞాని. మీ వల్ల నాన్నగారి సమాధి భంగమైతే అనర్థం కలుగుతుంది. కాస్త తమ నేత్రాలకు ఉన్న క్రోధపు పొరను తొలగించి చూడండి. నేను మనిషిని, పశు స్వభావరహితమైన పశువుని కూడా. మందబుద్ధి, అధిక ప్రసంగం ఆపు. నీవు అడ్డు తొలగు నా దారికి. అమ్మ చెప్పి వెళ్ళింది అడ్డు నిలవమని, తమరంటారు అడ్డు తొలగమని. నిలవడం తొలగడం రెండు ఒక్కసారిగా జరిగేవి కావు మరి. అందుకు అవసరమే ఉంది. నాకు జన్మనిచ్చిన తల్లి ఆజ్ఞనిచ్చినప్పుడు ఆమె చెప్పినట్టు చేయడం అవసరమే. నీకే తెలిస్తే నేను పరశురాముణ్ణని 21 సార్లు ఈ దరిద్రని క్షత్రియహీనంగా చేశానని. నీవిలాంటి దౌర్జన్యం ఎన్నడూ చెయ్యనే చెయ్యవు. నేను పుట్టక మునుపెప్పుడో తమరు బహుశా చేసి ఉంటారు ఈ పృథ్విని క్షత్రియహీనంగా. ఇప్పుడు చేసి చూపండి 22వ. ఒరే దుష్ట, నీకు మృత్యు ఆసన్నమైనట్లుగా ఉంది. ఇదిగో జయమ మాతకు. దేవర్షి, ఏదో అనర్థం జరుగుతోంది. దీన్ని ఆపేందుకు చూడాలి. ఎవరాపగలరు? యుద్ధం అనేది ఆగాలంటే దాన్ని ఆరంభించిన వారే ఆపాలి. ఇక్కడిద్దరూ పట్టుదల వారే.
మాతకు జయమ మాతకు పరశురాముడు క్రోధంతో ఆఘాతాలు చేస్తున్నాడు, కానీ గణేశుడు ఆ ఆఘాతాలన్నీ వ్యర్థం చేస్తున్నాడు. ఏదో ఉపాయం చెప్పండి దేవర్షి. శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు, శక్తిమాత అంశ గణేశుడు పరస్పరం ఢీకొంటున్నారు. పరమశివుడు తన పుత్రుడికి శిష్యుడికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపటలేదేమి? వరుణదేవా, తమకు వచ్చిన ఆలోచనలు భక్తవత్సలుడు పరమేశ్వరునికి కూడా తప్పక వచ్చే ఉంటాయి. అయినా యుద్ధం జరుగుతోంది అంటే ఇదంతా పరమేశ్వరుని లీలా అన్నమాట. ఇదేదో భావి సంఘటనకు నాందియే. ఆయన ఊరుకున్నారు అంటే ఈ యుద్ధం ఏదో పరిణామాలకు దారి తీస్తుంది. జయమ మాతకు మాత మాత అనర్థం జరిగింది, త్వరగా రండి. ఏమైంది నంది? మాత, బయట ఎవరో ఒక వింత వ్యక్తి గణేశునితో యుద్ధం చేస్తున్నాడు. ఆ? ఆ బ్రాహ్మణుడు యోధుడే. మాత, గణేశుడు అతన్ని పరాజితుడు చేయలేడు. తమరు త్వరగా రండి. ఎవరి ధూర్త పురుషుడు ఎందుకు అకారణంగా నా పుత్రుడిపై దాడి చేశాడు? అమ్మా నా పుత్రునిపై దాడి చేసిన వారిని నేను ప్రాణాలతో వదలను. గురుపత్ని, నా అపరాధం క్షమించండి. తమ పుత్రుణ్ణని ఇతడు చెప్పకపోలేదు, కానీ ఇతడి విచిత్ర ఆకృతి కారణంగా విశ్వసించలేదు. నీవు క్షమాపణ కాదు, దండనకు పాత్రుడివి. ఏ తల్లైనా నిన్ను క్షమించగలదంటావా? ఆమె నువ్వు పుత్రహీనగా చేద్దామనుకున్నాక తెలియక చేసిన అపరాధానికి క్షమాపణ కాకపోయినా ప్రాయశ్చిత్తం ఉంటుందిగా మాత. ముమ్మాటికి లేదు. తెలియక చేసేవి తప్పులు, అపరాధాలు కావు. క్రోధంతో అహంకారంతో చేసే పనులు తప్పులు కావు, అపరాధాలే అవుతాయి. ఇందుకు నిన్ను దండించవలసిందే. ఆగు పార్వతీదేవి, నీకు తెలుసు కదా క్రోధంతో చేసేవన్నీ కూడా అపరాధాలేనని. మరి ఎందుకు అజ్ఞానపూర్వకంగా ఈ అనుచిత కార్యం చేస్తున్నావు? క్షమించు పరమేశ, క్షమించు. అపరాధం జరిగిపోయింది. పార్వతీమాత నన్ను ఏ విధంగా దండించదలుచుకున్నా నేను దాన్ని తల వంచి శిరసావహిస్తాను. నేను తమని దర్శనం చేసుకుందామని వచ్చాను, కానీ అనుకోకుండా పరిస్థితి మారింది పరమేశ. సగుణ విద్యాధారులకు ఈ సత్యం తెలియదు. మీలో శ్రీ మహావిష్ణువు అంశం ఉందని, మీరు మాకు పూజ్యులని. జరగవలసిందే జరిగింది. తమరు కేవలం నిమిత్తమాత్రులే. గణేశుడు
ఏకదంతుడై పూజ్యుడవుతాడు. ఇతన్ని ఏకదంతుని చేసే పని విధి పరోక్షంగా తమరికి ఒప్పగించింది. శ్రీ మహావిష్ణువు అవతారమే అయిన పరశురామునిపై క్రోధం అనుచితము, అనవసరమే దేవి. ఇదంతా మా ఇచ్ఛానుసారం, మా మహిమ వల్లనే జరిగింది. గణేశ, అజ్ఞానం వల్ల యుద్ధం జరిగింది. జ్ఞానం తెలిసాక గౌరవించు నాయన. ప్రణామం చేయి వారికి. అజ్ఞానం వల్ల ఏమేం జరుగుతాయో. ప్రేమను పొందవలసిన వారే క్రోధానికి పాత్రులయ్యారు. కౌగలించుకోవలసిన వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. నన్ను క్షమించు గణేశ. అలా అనకండి స్వామి, తమరు నాకు పూజ్యులే.